వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఢిల్లీ పార్లమెంట్ వద్ద హై టెన్షన్ నెలకొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గందరగోళం ఏర్పడింది. రెండో రోజు ఉభయ సభలు ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో ప్రారంభమైన 3 నిమిషాలకే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. అటు సీజేపీ నాయకులు పార్లమెంట్ ముట్టడికి బయలుదేరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన ఆగదని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు హాస్పిటల్లో వాంగ్చుంగ్ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇదిలా ఉంటే వేల సంఖ్యలో రైతులు శంభు బోర్డర్ వద్దకు చేరుకుంటున్నారు. అమెరికాతో భారత్ కుదిరించుకోబోతున్న వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు రైతులు తరలివస్తున్నారు. ఈ ఒప్పందంపై భారత్ ముందుకు వెళ్లకూడదని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నిరసనలను కేంద్రం ఎలా ఎదుర్కొనుంది? పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేనా? రైతుల డిమాండ్స్ పై కేంద్రం స్పందిస్తుందా? పార్లమెంట్లో చర్చల కంటే నిరసనలే ఎక్కువ అవుతున్నాయా? అసలు ప్రజా సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉందా లేదా? ఈ సమావేశాల్లో అయినా కీలక బిల్లులు ఆమోదు పొందుతాయా? విపక్షాల ఐక్యత కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారుతుందా? ఇప్పుడు ఇదే అంశాలపై అందరూ కూడా చర్చించాలన్నట్టుగా ముందుకొస్తున్నారు. बहुत दुर्दैवी घटना हो गई और वो दुर्दैवी घटना में हमारे जो स्टूडेंट्स पेपर लीक और नीट एग्जामिनेशन के बारे में जो आवाज उठा रहे हैं उनके ऊपर लाठीचार्ज किए, टीयर गैस किए, उनको मारे हॉस्पिटल में सुनना चाहिए। आज एनडीए पार्लियामेंट्री पार्टी का मंगल मिलन ट्यूसडे को जो मिलना होता है, आज सब मिला और प्रधानमंत्री जी ने सबको मार्गदर्शन भी दिया है। सबसे पहले आज मंगल मिलन में जो नए राज्यसभा सदस्य चुन के आए हैं उनका भी हमने जिक्र किया, उनको हमने शुभकामनाएं दी कि वो अच्छा काम करे संसद में। आदरणीय नितिन नवीन जी भी भारतीय जनता पार्टी का अध्यक्ष बनने के बाद राज्यसभा सदस्य बनकर के आज पहले बार मीटिंग में भाग लिया। मीटिंग बहुत अच्छी रही। आदरणीय प्रधानमंत्री जी ने कई महत्वपूर्ण मुद्दों पर इस मंगल मिलन में एनडीए पार्लियामेंट्री पार्टी को संबोधित किया, मार्गदर्शन दिया है। सबसे पहले आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो देश ने इस कुछ महीने के अंदर में जो सफलता प्राप्त की है उनके बारे में जानकारी दिया है और कई देशों के साथ फ्री ट्रेड एग्रीमेंट किए हैं, उसका भी प्रधानमंत्री जी ने जानकारी दिया। फ्री ट्रेड एग्रीमेंट कई देशों के साथ भारत ने किया है, उस पर आदरणीय प्रधानमंत्री जी ने कहा है जितना भी फ्री ट्रेड एग्रीमेंट हुए हैं उसमें किसानों को लेकर के किसानों का इंटरेस्ट उसको प्राथमिकता देते हुए कोई नुकसान होने नहीं देंगे। किसी भी देश के साथ किसी भी गुट के साथ फ्री ट्रेड एग्रीमेंट हुए हैं उसमें किसानों का हित को सबसे सर्वोच्च ध्यान दिया जाएगा और दिया गया है, इसलिए ये किसानों के हित में और देश हित में रहेगा। రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ ఎక్స్ రాజ్యసభ మెంబర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి తులసిరెడ్డి గారు. మనం చూస్తున్నాము ఓవైపు స్టూడెంట్స్ నిరసనలు, మరోవైపు రైతుల నిరసనలు అండ్ ఉభయ సభలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. చాలా గందరగోళంగా ఉంది. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది మొత్తం నేషన్ వైడ్ గా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇన్ని నిరసనలు ఒకేసారి ఎన్డీఏ కేంద్రం మీద పడుతుంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈసారైనా ఏదైనా బిల్లు ఆమోదం
ఆమోదం తెలుపుతారా, లేకపోతే మధ్యలోనే ఆగిపోయే ఛాన్సెస్ ఉందా? ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా దీన్ని? 1975లో ఎమర్జెన్సీకి ముందున్న పరిస్థితులు దగ్గర కనిపిస్తా ఉన్నాయి. సిమిలర్ అప్పుడు కూడా దాదాపు 1971లో పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి సీట్లు వచ్చాయి, దాదాపు 317 వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి, బాగా మంచి మెజార్టీ. తర్వాత బంగ్లాదేశ్ యుద్ధంలో మనకు గెలిచినందువలన మంచి పేరు వచ్చింది ఇందిరాగాంధీ గారికి. అంటే ఒకటి ఎన్నికల్లో మెజార్టీ వచ్చింది, రెండు యుద్ధం వల్ల మంచి పేరు వచ్చింది. కానీ ఈ 71, 75 మధ్య 4 సంవత్సరాల్లో ఒకటి జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమం, ఎస్పెషల్లీ బీహార్, గుజరాత్ లో. రెండవది వచ్చేసి బంగ్లాదేశ్ శరణార్థులు కాందిశీకుల వలన మన మీద ఆర్థికమైనటువంటి ఒత్తిడి పెరిగింది. మూడవది వచ్చేసి దేశంలో 13 రాష్ట్రాల్లో కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చేసి 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా దేశంలో కరువు వచ్చింది. కాబట్టి ధరలు పెరగడము, దీనివలన ఓవరాల్ గా వచ్చేసి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు కానీ, బంగ్లాదేశ్ యుద్ధంతో పాకిస్తాన్ గెలిచిన అది కానీ, అది పోయి ఒక దేశంలో ఒక అస్థిర ప్రభావం, అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఎమర్జెన్సీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మన ఎన్నికల్లో సరే మూడోసారి వచ్చారు, ఏదో కొన్ని జరుగుతున్నాయి, కానీ దేశంలో వచ్చేసి ఒక అనిశ్చిత పరిస్థితి, ప్రధానంగా యువతలో, రైతుల్లో. మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి రైతుల్లో ఒకటి, యువత ఏ దేశంలో అయినా సరే ఆ సమాజాన్ని నిర్దేశించే యువత కాబట్టి ఆ యువత అప్పుడు కూడా జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో ప్రధానంగా యువత బీహార్ లో కానీ, గుజరాత్ లో కానీ మెయిన్ గా యువతనే అప్పుడు ఎక్కువ పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు దాన్ని మరి ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరభ్ దాస్ గాని, అశుతోష్లు గాని నడ్డాతో కలిసినప్పుడు వాళ్ళు ప్రధానంగా పెట్టింది ఒక 4 డిమాండ్. ఒకటేమి వాంగ్చుక్ ను వెంటనే విడుదల చేయాలి, రెండవది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మూడవది ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలి, నాలుగవది ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఇవి 4 డిమాండ్. ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, విద్యాశాఖ మంత్రి అనేది ప్రధానమైన డిమాండ్. నాకు తెలిసి అది కొంతవరకు సరే. ప్రస్తుతానికి ఇది నైతిక విలువలకు సంబంధించిన ఇష్యూ. ఆయన రాజీనామా చేస్తానే సెటరేట్ అయిపోతుందని కాదు, నిరంతరము పర్యవేక్షణ ఉండాల్సిందే. కానీ మనము గత చరిత్ర చూస్తే అనేక సందర్భాల్లో, ఈవెన్ స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే 1958లోనే ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన డైరెక్ట్ గా ఆయన కారకుడు కాకపోవచ్చు, కానీ ఆయన డిపార్ట్మెంట్ లో రైల్వే శాఖలో తమిళనాడులో ప్రమాదం జరిగిందని చెప్పేసి అనేక మంది చనిపోయినారని ఆయన రాజీనామా చేయడం జరిగింది. అంటే అకౌంటబిలిటీ తీసుకొని, రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేయడం అనేది ఒక పద్ధతి. దానివల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన రైల్వే శాఖకు రాజీనామా చేసినంత మాత్రాన ఆయన రాజకీయ జీవితం పోలే. ఆయన పార్టీకి మంచి పేరు వచ్చింది, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, ఆయనకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యాడు. అదేవిధంగా 1956లో జరిగింది. 1958లో టిటి కృష్ణమాచారి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ముంద్రా కుంభకోణంతో ఆయన రాజీనామా చేయడం జరిగింది. 1962లో భారత్ చైనా యుద్ధం అప్పుడు గాను వికే కృష్ణమాచారి రక్షణ శాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయడం జరిగింది. తర్వాత 87లో విపి సింగ్ ఆర్థిక మంత్రిగా ఆయన రాజీనామా చేసినాక మళ్ళా ప్రధానమంత్రి కూడా అయ్యాడు. 2008లో శివరాజ్ పాటిల్ ఈ యొక్క ముంబై ఉగ్రవాదుల సందర్భంగా చరిత్ర చెందిన హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్. తర్వాత 2021లో హర్షవర్ధన్ కోవిడ్ సంబంధంగా ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోవిడ్ సక్రమంగా డీల్ చేయలేదని చెప్పేసి ఆయన రాజీనామా చేశారు. సో ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారా లేదా అని అడిగితే ఏం చెప్తారు? ఎందుకంటే మనం చూస్తున్న సిచ్యువేషన్ పీక్స్ వరకు వచ్చేసాయి. సో ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అదే ఆయన రాజీనామా చేయడం అనేది అది సమస్య పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేసినట్టు ఉంటుంది. వాళ్ళు అడిగిన డిమాండ్ కూడా 4 డిమాండ్, ఆ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ వాళ్ళేం ప్రధానమంత్రి రాజీనామా అడగలే, వాళ్ళు అడిగింది విద్యాశాఖ మంత్రినే. కాబట్టి మనం గతంలో ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఇటువంటి ప్రీవియస్ ఇన్సిడెంట్స్, కాబట్టి ఆయన ఇమీడియట్ గా వచ్చేసి
దాన్ని రాజీనామా చేస్తే కొంతవరకు వచ్చేసి నైతిక విలువలు పాటించినట్టు, కొంత ఈ యొక్క విద్యార్థుల యొక్క యువత యొక్క ఎడ్యుకేషన్ కొంతవరకు వాళ్ళ కేంద్రం కూడా ఒక యొక్క యాక్షన్ తీసుకుందన్న భరోసా ప్రజల్లో అని స్టూడెంట్స్ లో వస్తుంది. వస్తుంది. కాబట్టి అది ఆయన పొలిటికల్ క్యారియర్ ఎండ్ అయిందని కాదు కదా. కాబట్టి సమస్య పరిష్కారం కోసము ఇమీడియట్ గా ఆయనతో రాజీనామా చేపిస్తే డెఫినెట్ గా అది వచ్చేసి కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ఓకే. సో సరే, తులసిరెడ్డి మిగతా గారు అంశాలు- ఇప్పటి వరకు మిగతా మనం ఇది స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ వరకు మనం చూసాము ఒక 20-25 డేస్ కంటే ఎక్కువ రోజులు అవుతుంది నిరసనలు అన్ని తెలిపి కూడా. సో ఇదంతా ఒక సిచ్యువేషన్ చూసాం. మరోవైపు పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల్లో కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు రైతులు అక్కడి నుంచి తరలి వస్తున్నారు. ఓవైపు ఈ CJP లేకపోతే ఈ స్టూడెంట్స్ నిరసనలు ఉంటే, మరోవైపు ఇప్పుడు రైతుల నిరసనలు కూడా మనం చూస్తున్నాం. గతంలో చూసాము రైతులు ఏ విధంగా నిరసనలు చేశారో, దెబ్బకి ఇంకా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని అన్నట్టుగా కూడా అందరు మాట్లాడుకున్నారు. సో ఈసారి ఇప్పుడు ఈ ఫ్రీ అంటే ట్రేడ్ కి సంబంధించి రైతులు కూడా అంటే ఢిల్లీ వైపు తరలి వచ్చి కేంద్రంతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో? రెండవ అంశం మీరు చెప్పినట్లు రైతులకు సంబంధించి మన వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. గతంలో కూడా వచ్చేసి రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా అనేక రోజుల పాటు నెలల పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో గవర్నమెంట్ ఉపసంహరించుకున్న చట్టాలను ఆ సందర్భంగా MSP అది వచ్చేసి దానికి ఒకటి కమిటీ వేసి MSP దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు వచ్చేసి ఆ రోజు ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదు. ఆ రోజు చట్టాలను తులసిరెడ్డి గారు విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. మనతో మాట్లాడడానికి ఇప్పుడు జాయిన్ అయ్యారు పైడి రాకేష్ రెడ్డి గారు, BJP ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో నమస్తే రాకేష్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఓవైపు స్టూడెంట్స్ నిరసనలు, మరోవైపు పంజాబ్ ఢిల్లీలో రైతుల నిరసనలు అండ్ ఉభయ సభలో గందరగోళం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటి స్టూడెంట్స్ ఆందోళనని మనము ఇబ్బంది ఏమి లేదు, స్టూడెంట్స్ అయితేనే ఇబ్బంది లేదు. కానీ దాంట్లో సగం మంది స్టూడెంట్స్ లేరు. స్టూడెంట్స్ లేరంటున్నారు? సగం మంది. ఓకే. అంటే మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇంకా వేరే ఆఫ్ ద రికార్డ్ రిపోర్ట్స్ కావచ్చు, కానీ ఎనివో స్టూడెంట్స్ ఆందోళన చేస్తే స్వాగతించడం కాబట్టి పర్మిషన్ ఇచ్చినాం. కానీ పార్లమెంట్లు ముట్టట్లు ఇవన్నీ ఇప్పుడు అయ్యే పని కాదు. ఎందుకంటే దీని వెనకాల ఏమేమి ఉన్నాయో అని తెలుసు. ఒకవేళ స్టూడెంట్స్ అదే రకంగా మేము స్వాగతించడం మీరు చూశారు. ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం మంత్రి గారు నడ్డా గారు వాళ్ళని స్వాగతించారు. మీటింగ్ అటెండ్ చేస్తాం. డెమోక్రసీలు అంతే, మిమ్మల్ని గౌరవించడం, మీకు రెస్పెక్ట్ ఇవ్వడము, మేము ప్రయారిటీ ఇవ్వడం. వాళ్ళని పిలిచారు, మాట్లాడుతాం, చర్చలు జరుగుతాయి. చర్చలు ఇది కంటిన్యూ. మీకు స్టూడెంట్స్ లీడర్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేస్తాం. స్టూడెంట్స్ ఎవరు కాదు, మా స్టూడెంట్స్ వాళ్ళు, మా భారతీయ స్టూడెంట్స్. ఈ దేశం వాళ్ళది. వాళ్ళకున్న సమస్యలు సానుకూలంగా ఒక తండ్రుల్లాగా బిడ్డల బాధ ఏముంటుందో అది పరిష్కరిస్తాం. అంటే ఏం సమస్య లేదు. కాబట్టి అవి ఏదైతే స్టూడెంట్ల పేరు మీద కొందరు దీన్ని ఉధృతంగా తయారు చేయాలనుకుంటున్నారు, రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటున్నారు. అంటే దేశానికి ఉపయోగపడే ఈ సమయంలో పార్లమెంట్ లో ఒక సరైన తర్కంతో జరగాల్సిన చర్చలనే ఆపాలనుకుంటున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు విద్యార్థులకు నిన్న ఇచ్చిన అపాయింట్మెంట్ UPA లాగా 6 నెలలకు ఇవ్వలేదు అపాయింట్మెంట్. నిన్ననే కూర్చున్నారు నడ్డా గారు. ఓకే. సో త్వరగా యాక్షన్ తీసుకున్నారని మీరు అంటున్నారు? వెంటనే ఇమీడియట్. ప్రపంచంలో ఇంతవరకు గంట లోపల తీసుకున్న యాక్షన్. ధర్నా రోజు ఒక గంట లోపల విద్యార్థి నాయకులు ఆహ్వానించిన ప్రపంచంలో 230 దేశాలు ఏ దేశం లేదు. ఓకే. సో వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అదే కదా, ఇప్పుడు వాళ్ళ ఏ డిమాండ్లు అయితే తీసుకున్నాం కాబట్టి దాని మీద కమిటీ చేస్తారు. ఒకవేళ డిమాండ్ న్యాయసమ్మతంగా ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటారు కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం. దాంట్లో ఇబ్బంది ఏం లేదే. రాజీనామా చేయాలా చేయించలేదా, చేయించాలనేది అక్కడ ఒక కమిటీ వేసి స్టూడెంట్లు చేసిన డిమాండ్ ఒక సహేతుకంగా ఉంటే దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. దానివల్ల ఏముంటదండి, దేశానికి మంచి జరుగుతుందంటే ప్రాణాలు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి సమస్యలు ఏం లేదండి. రాజకీయాల గురించి ఈ రకంగా ఈరోజు దేశం ఈ రకంగా ఎదుగుదల చూసి ఓర్వలేక కొన్ని విదేశీ శక్తులు చాలా ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. రాకేష్ గారు, ఇందాక ప్రియాంక గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏం చెప్పారంటే అసలు స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ ఏంటి, టియర్ గ్యాస్ ఉపయోగించడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, పార్లమెంట్ అనేది మేమందరం అనేది వాళ్ళ త్రూ వచ్చాం కాబట్టి వాళ్ళ పట్ల ఇంత హార్ష్ గా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ప్రియాంక గాంధీ చెప్పడం జరిగింది.
మేము స్టూడెంట్స్ పట్ల ప్రవర్తించలేదండి. స్టూడెంట్స్ సేవ్ చేసిన ప్రయత్నం చేసాం. మాక్సిమం స్టూడెంట్ల పేరు మీద వచ్చిన కొద్దిగా సంఘ విద్రోహ శక్తుల మీద ఆ రకమైన సమస్య, లేకపోతే పార్లమెంట్ మీద దాడి చేసి పార్లమెంటు సభ్యులకు హానిదాలు పెడతారు. ఇదొక సమస్య వస్తుంది రేపు. లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఏమంటారంటే తెలుగు సినిమాల 2 రకాలుగా మాట్లాడినట్టు పార్లమెంట్ సభ్యులకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అంటది. కాబట్టి సోనం వాంగ్చుక్ని ఎందుకు తీసుకెళ్లిపోయారన్న ఒక వాదన కూడా ఉందండి. నిరసనలు తెలపడం అనేది అందరి స్వేచ్ఛ, అందరి హక్కు కాబట్టి ఎందుకు సోనం వాంగ్చుక్ని తీసుకెళ్లారనేది అందరు అడుగుతున్నారు. దానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డాక్టర్స్ ఉంటారు. దానివల్ల అతని ప్రాణాలతోని ఎవరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు అవన్నీ రిపోర్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు చెప్పమంటే చెప్తాను, చెప్తాను. ఈ డిబేట్లలో అంత పెద్ద చర్చలు కరెక్ట్ కాదు. బంగ్లాదేశ్ లో హిందువులను చంపిన యూనివర్సిటీ ఎట్లా కబురించుకున్నాడు అవన్నీ చెప్పంటారు ఎట్లా డిబేట్ లో. మంచి లీడర్ అనుకుందాం, అతని ఆరోగ్యం కూడా కాపాడాల, ప్రభుత్వ బాధ్యత అది. కాబట్టి ఇవన్నీ వేరే వేరే ఇష్యూలు అండి. ఒక్కటి మాత్రం నిజం, ఏ సమస్య ఉన్నా చర్చలతోని పరిష్కారం అవుతుంది. ప్రపంచంలో ఒకే ఒక దేశం భారతదేశం, విద్యార్థులను గౌరవించేది, ప్రేమించేది, అభిమానించేది. కాబట్టి గంట లోపల అపాయింట్మెంట్ ఇచ్చినాం, 11:30కి చర్చలు చేసినాం. కాదండి, ఓవైపు రైతుల నిరసనలు, ఇంకోవైపు ఉభయ సభలు గందరగోళం అండ్ స్టూడెంట్స్ నిరసన, ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో బీజేపీకి పట్ల ఒక వ్యతిరేకత మొదలైందా అన్నట్టుగా కూడా కొందరు వాదనలు అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? అమెరికాలో కూడా జరుగుతున్నాయి, రష్యాలో కూడా జరుగుతున్నాయి, లండన్ లో కూడా జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు. ఆ ప్రజలు ఏ నిరసన చేశారు, ఎందుకు చేసినారు తెలుసుకొని సమస్యలు పరిష్కరించడం ప్రజాస్వామ్యంలో నాయకుల, ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత మేము నెరవేరుస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసినందుకు. సో ఫైనల్ గా తులసిరెడ్డి గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? మీ ఫైనల్ టేక్ ఏంటి? ఒకటి, పార్లమెంట్ లో చర్చలు జరగాలి. పార్లమెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఏ ఇష్యూ మీద అనేక ఇష్యూస్ ఉన్నాయి, పార్లమెంట్ లో చర్చలు జరగాలి. పార్లమెంటు బయట వచ్చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధేయ పద్ధతిలో సమస్యల మీద నిరసనలు, ఆ నిరసనలకు ఈ చర్చలకు ప్రభుత్వం వచ్చేసి రెస్పాండ్ కావాలి. పార్లమెంట్ లో చర్చలు జరగాల, చర్చల ద్వారా సమస్యలు బయటికి రావాలి. మరి కాసేపట్లో అయితే చర్చలు ప్రారంభం అయ్యేటట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైనా పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో అయినా దీనికి సంబంధించి మాట్లాడతారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు చర్చలు జరుపుతూ సమస్యల మీద వాకౌట్ చేయొచ్చు, ఓ ఇష్యూ మీద వాకౌట్ చేసి. ఇప్పుడు మొన్న కూడా మా అఖిలపక్ష మీటింగ్ లో నిరసనగా బయటికి పోయారు, మళ్ళా వచ్చారు. కాబట్టి వాకౌట్ లో వచ్చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ వ్యవస్థలో అదొక ప్రాసెస్. కానీ అలా వచ్చేసి మళ్ళీ చర్చలు జరపాలి. చర్చలు జరిగినప్పుడే మేము రెస్పాండ్ అయ్యామన్నట్టుగా కూడా ఇందాక రాకేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మీకు అది నిజంగానే అనిపిస్తుందా? సరే, అంటే వాళ్ళు ధర్నా నిరసన తెచ్చి మొదలు పెట్టేసి 23 రోజులు అయింది కదా. అవును, 20 రోజులు దాటింది. పార్లమెంట్ ముట్టడి నిన్న కావచ్చు, కానీ మొత్తం కార్యక్రమం మొదలుపెట్టి 23 రోజులు 24 రోజులు అయింది కదా. కాబట్టి ఏదైనా వచ్చేసి ప్రభుత్వము ఇంత పెద్ద దేశం కాబట్టి 147 కోట్ల జనాభాకు అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి సంబంధిత డెమోక్రటిక్ ప్రాసెస్ లో పార్లమెంట్ లో చర్చల ద్వారా ఇష్యూ చేయాలా, బయట వచ్చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధీ పద్ధతిలో తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి, ఇప్పుడు ఈ ఇష్యూ, ఈ నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఎలాంటి డిసిజన్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అది మంచిదని మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ లో? ఇమ్మీడియట్ గా ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి రాజీనామాను చేస్తే ఆటోమేటిక్ గా ఆయనే ప్రధానమంత్రి తీసేయకుండా ఆయనే వచ్చేసి సరే నా వల్ల ఎందుకు దేశం ఇంత కావాలా, ప్రభుత్వానికి ఇబ్బంది లేదని చెప్పేసి ఆయనే రాజీనామా చేసి ఇమ్మీడియట్ గా వచ్చేసి గాలి పడిపోయినట్టు పోతుంది. తర్వాత మిగతా సమస్యలు ఉంటాయి, అవి వేరు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అది ఈజీ ప్రాసెస్ అని నా అభిప్రాయం. మంచిది, అది కూడా ఆయనకు మంచిది, దేశానికి మంచిది, ప్రభుత్వానికి మంచిది, అందరికీ మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు జాయిన్ అయినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్తో మళ్ళీ చూద్దాం, మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే వెంటే. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భూమి స్పీడ్ పెరుగుతోంది, కానీ ఎందుకు అన్నది ప్రపంచంలోని శాస్త్రవేత్తలకే ఇంకా ఖచ్చితంగా తెలీదు. ఒక్కసారి ఊహించండి, ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు,
సాయంత్రం అస్తమిస్తాడు. కాబట్టి మనకు ఒక రోజు అంటే 24 గంటలు అని అనిపిస్తుంది. కానీ నిజానికి 24 గంటలు అనేది ఒక రౌండ్ ఫిగర్ మాత్రమే. భూమి తన చుట్టూ తాను తిరిగే సమయాన్ని ప్రతిరోజు కొన్ని మిల్లీ సెకండ్ల తేడాతో మారుతూ ఉంటుంది. ఒక మిల్లీ సెకండ్ అంటే సెకండ్లో 1000 వంతు. అసలు భూమి ఎప్పటి నుంచో స్లో అవుతూ ఉంది. భూమి పుట్టినప్పుడు ఒక్క రోజు 24